bells. దేవుడికి కృతజ్ఞతలు. క్షేమంగా చేరుకున్నాను. అమ్మా, నువ్వు నీకోసం ఆహారం ఎందుకు తీసుకురాలేదు? నేను ఆ 10 గింజలు మన ముగ్గురి కోసం తెచ్చాను. కాని మీరు మొత్తం తినేశారు. ఒక అడవిలో టీను పిట్ట తన 2 పిల్లలు సోను మోనూలతో కలిసి ఉండేది. టీను పిట్ట చాలా దయాగుణం గలది మరియు కష్టపడే స్వభావం కలది. ఆమె పిల్లలు మాత్రం నంబర్ 1 సోమరిపోతులు మరియు అబద్ధాలకోరులు. అరే సోను, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అరే భయ్యా, మనం పిట్టలం. మన కడుపులో ఎలుకలేంటి? కనీసం చీమలు కూడా నాట్యం చేయలేవు. అప్పుడే ఎదురుగా టీను పిట్ట వస్తూ కనిపించింది. ఆమె కాళ్ళతో కొన్ని గింజలను పట్టుకుని ఉంది. అమ్మ వచ్చేసింది. టీను గూడులోకి వచ్చి గింజలన్నీ వదిలింది. ఆమె ఆయాసపడుతోంది. దేవుడికి కృతజ్ఞతలు. క్షేమంగా చేరుకున్నాను. పద, త్వరగా తిందాం. చాలా ఆకలిగా ఉంది. ఇద్దరూ గింజలను తినడంలో మునిగిపోయారు. టీను ఇంకా ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకుంటోంది. అమ్మా, నువ్వు నీకోసం ఆహారం ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మలాంటి మనసు ఎవ్వరికీ ఉండదు. మనం ఆకలితో ఉండకూడదని అమ్మ కేవలం మన కోసమే ఆహారం తెచ్చింది. నేను ఆ 10 గింజలు మన ముగ్గురి కోసం తెచ్చాను. కాని మీరు మొత్తం తినేశారు. నువ్వు ముందే చెప్పి ఉంటే మేము అలా చేసేవాళ్ళం కాదు కదా. మీలో కనీసం మానవత్వం లేదు. అమ్మా, మనం పిట్టలం కదా, మనలో మానవత్వం ఎలా వస్తుంది? వీరి దినచర్య ప్రతిరోజూ ఇలాగే ఉండేది. విహారయాత్రలకు ఎక్కడికైనా వెళ్లేవారు కాని కష్టపడి ఆహారం వెతకటానికి మాత్రం ఎప్పుడూ వెళ్లేవారు కాదు. ఒకరోజు టీను పిట్ట రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. సోను, ఈరోజు కూడా అమ్మ తన సోమరి నడకతో వస్తున్నట్లుంది. ఇంకా రాలేదు. అవునురా, ఇప్పుడు కడుపులో ఎలుకలు. చాలు చాలు, నేను చెప్పాను కదా మన కడుపులో ఎలుకలు పరిగెత్తలేవని. ఇలా ఎదురు చూస్తూనే రాత్రైపోయింది. వీరిద్దరూ గూట్లోనే నిద్రపోయారు. ఉదయం కళ్ళు తెరిచాక, అరే సోను, లే, చూడు అమ్మ ఇంకా రాలేదు. పద, ఇప్పుడు అమ్మను వెతకడానికి వెళ్దాం. ఆహారం వెతకడం మన వల్ల అయ్యే పని కాదు. వీరిద్దరూ ఇప్పుడు టీనూను వెతకడానికి బయలుదేరారు. చాలాసేపు ఎగిరారు, కాని వారికి టీను ఎక్కడా కనిపించలేదు. ఆహారం కూడా దొరకలేదు. అమ్మ రోజు ఆహారం ఎలా వెతికి తెచ్చేదో ఏంటో, మనకు రోజంతా ఏమీ దొరకలేదు. ఓ భగవంతుడా, మాకు ఎల్లప్పుడూ సహాయం చేయి. వీరికి ఒక శబ్దం వినిపించింది. ఒక రామచిలుక మరియు మైనా జంట తమ ఇంటి బయట నేలపై కూర్చుని ఉండటం చూశారు. వారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నారు. ఓ భగవంతుడా, ఎవరైనా అవసరంలో ఉన్నవారు మా ఇంటికి సహాయం కోసం వస్తే మేము సంకోచించకుండా వారికి సహాయం చేసేలా మా ఇంటిని ఎప్పుడూ ఆహారంతో నింపి ఉంచు. విన్నావా? వీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నారు. అవును, కానీ మనం వీరింటికి వెళ్తే వీరు కూడా ఒక్కసారి సహాయం చేసి ఆ తర్వాత అమ్మలాగే మనకు కష్టపడి తినాలని జ్ఞానోపదేశం చేయటం మొదలు పెడతారు. ఇది విని సోను మోను ఏదో ఆలోచించి ఒకేసారి అన్నారు, ఐడియా! వీరిద్దరూ తమ ఒక రెక్కను పైకి ఎత్తి నటిస్తూ రామచిలుక మైనాల దగ్గరకు వెళ్లారు. ఎవరైనా మాకు సహాయం చేయండి, భగవంతుడి పేరు మీద ఏదైనా పెట్టండి. అరే అరే, ఎవరు మీరిద్దరు పిల్లలు? ఎక్కడి నుండి వచ్చారు? మేము అనాథలమైన వికలాంగ పిట్టలం. మా ఆహారానికి ఆధారమైన మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మేము అనాథలమయ్యాము. వారి మాటలు విని దయగల రామచిలుక మరియు మైనాల మనసు కరిగిపోయింది. అలా అనకండి పిల్లలు. ఈ రోజు నుండి ఇదే మీ ఇల్లు. మీరు ఎప్పుడూ మాతోనే ఉండండి. ఇది విని సోను మోను ముఖాల్లో నవ్వు విరిసింది. పదండి పిల్లలు, లోపలికి వెళ్ళి కడుపు నిండా తినండి. సరే ఆంటీ గారు. రామచిలుక మైనాలతో కలిసి లోపలికి వెళ్లి కడుపు నిండా తిన్నారు. వాహ్, ఈరోజు చాలా బాగుంది.
పిల్లలు, ఈ రోజు నుండి మీరు ఇలాగే 2 పూటల ఆహారం తింటారు, సరేనా? సరే ఆంటీ గారు, అంకుల్ గారు, మీరు చాలా మంచివారు. ఇప్పుడు రామచిలుక మరియు మైనా ఆహారం కోసం వెళ్తే ఈ పిల్లలు ఇక్కడ అక్కడ తిరిగి వచ్చేవారు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒక సాయంత్రం రామచిలుక మరియు మైనా ఆహారం వెతుకుతుండగా ఒక చిన్న గుహ నుండి వారికి ఒక శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వినగలిగితే నాకు సహాయం చేయండి. అరే, ఈ శబ్దం ఈ గుహ లోపల నుండి వస్తోంది. గుహద్వారం వద్ద పెద్ద రాయి అడ్డుగా ఉండటం వారు చూశారు. అవును, మేమిక్కడ బయటే ఉన్నాం. ఎవరు నువ్వు? టీను పిట్టను. ఈ గుహ లోపల ఆహారం వెతకడానికి వచ్చాను. అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్లు వచ్చి ఈ రాయి గుహద్వారం వద్ద పడిపోయింది. సరే, మేమిప్పుడే ఏదో ఒకటి చేస్తాం. రామచిలుక మరియు మైనా అడవిలోకి వెళ్లి ఏనుగుతో ఇలా అన్నారు. ఏనుగు భయ్యా, మాకు నీ సహాయం చాలా అవసరం. అరే చెప్పండి, ఏమైంది రామచిలుక, మైనా? ఒక పిట్ట గుహ లోపల ఇరుక్కుపోయింది. నువ్వు మాత్రమే దాన్ని బయటకు తీయగలవు. అలాగా? అయితే పద త్వరగా. ఆ గుహ ఎక్కడుందో చెప్పు. రాము ఏనుగు వారితో కలిసి గుహ దగ్గరకు చేరుకొని తన తొండంతో ఆ రాయిని తొలగించాడు. అప్పుడు టీను పిట్ట గుహ నుండి బయటికి వచ్చింది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. పర్వాలేదు సోదరి, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను, కానీ నా పిల్లలు ఆకలితో ఉంటారు. వారి కోసం ఆహారం తీసుకువెళ్ళాలి. ఇలా అంటూ టీను ఎగరడానికి ప్రయత్నించింది, కానీ నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అరే, నీలో చాలా నీరసముంది. పద, నువ్వు ముందు మా ఇంటికి పద. రామచిలుక మరియు మైనా ఏనుగు సహాయంతో టీనుని ఇంటికి తీసుకువచ్చారు. ఆమె స్పృహలో లేదు. ఆమెను చూడగానే సోను మోను నిర్ఘాంతపోయారు. అరే, ఇది అమ్మా? అవును పిల్లలు, చెప్పండి, ఏమైనా అన్నావా? ఆంటీ, ఈమెవరు? ఈమె పాపం గుహలో ఇరుక్కుపోయింది. మేం బయటికి తీసినప్పుడు ఈమె నడవలేని స్థితిలో ఉంది. తన పిల్లలు ఆకలితో ఉంటారని, వారి దగ్గరకు వెళ్లాలని అంటోంది. స్పృహ కోల్పోవడంతో ఇక్కడికి తీసుకువచ్చాం. ఇది విని సోను మోను కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఏనుగు కొబ్బరి బొండం చిప్పతో టీనూకు నీళ్లు తాగించింది. టీనూకు స్పృహ వచ్చింది, కాని కళ్ళు సరిగ్గా తెరవలేకపోతోంది. అప్పుడు సోను మోను తమ తల్లి ముందు ఆహారపు గింజలు పెట్టారు. ఇదిగో అమ్మా, ఇది తిను. అరే, మీ ఇద్దరి రెక్కలు ఎలా నయమయ్యాయి? కాసేపట్లో మీకంతా అర్థమవుతుందంటీ, మమ్మల్ని క్షమించండి. టీను పిట్ట ఆహారం తినగానే కొంచెం కోలుకుంది. తన ముందు సోను మోనూలను చూసి ఆశ్చర్యపోయింది. వారు ఆమెను హత్తుకున్నారు. మమ్మల్ని క్షమించు అమ్మా, నీ ప్రేమను మేము గుర్తించలేకపోయాము. అరే, ఇక్కడేం జరుగుతోంది? ఎవరైనా మాకు చెప్తారా? ఇది నాకు కూడా తెలీదు. వీరే నా పిల్లలు. వీరు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు? అమ్మా, నువ్వు కనిపించకుండా పోయాక మేము వీరి ఇంట్లో వికలాంగులుగా నటించి ఉచితంగా తింటున్నాము. కానీ ఈ రోజు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా కూడా మా కోసమే ఆలోచించడం చూశాక మా కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటి, ఇంత పెద్ద మోసమా? మమ్మల్ని క్షమించండి అంకుల్, ఆంటీ. మీరు మమ్మల్ని కన్న పిల్లల్లా చూసుకున్నారు, కానీ మేము మిమ్మల్ని వాడుకున్నాము. పిల్లలు, మేం మిమ్మల్ని క్షమిస్తాము, కానీ ఇక నుండి మీ అమ్మకు ఆసరాగా ఉంటామని మాకు మాట ఇవ్వండి. సరే రామచిలుక అంకుల్, మేము కూడా మా అమ్మలాగే కష్టపడతాము. అమ్మా, ఈ రోజు నుండి నువ్వు కాదు, నీ కోసం మా కోసం మేమే ఆహారం వెతకటానికి వెళ్తాము. ఇది విని టీను చాలా సంతోషించింది. రామచిలుక మరియు మైనాల దగ్గర సెలవు తీసుకుని ముగ్గురు ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుండి సోను మోను ఎప్పుడూ కష్టపడి ఆహారం తెచ్చేవారు. టీను పిట్ట హాయిగా కూర్చుని వారితో కలిసి తినేది. అమాయకపు పిచ్చుక యొక్క దుర్మార్గుడైన దుష్టకొడుకు. అడవి మొత్తానికి చింకీ పిచ్చుక యొక్క ఇల్లు అందరికన్నా దృఢమైంది, అందమైనది. ఒకవైపు మిగతా పక్షులు గూటిలో ఉండేవి, ఇంకోవైపు చింకీ పిచ్చుక తన పిల్లలతో కలిసి తన ఇంట్లో దర్జాగా ఉండేది. తన కూతురు పేరు టీను, అలాగే కొడుకు పేరు రింకు. ఒకరోజు ఉదయం చింకీ పిచ్చుక ఆహారం వెతకడానికి బయలుదేరింది.
టీను ఇంట్లోనే ఉండి తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. కాని రాత్రి అయినా కాని చింకీ ఇంటికి రాకపోవడంతో టీను తన కోసం కంగారు పడుతూ ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలోనే రింకు పిచ్చుక కూడా అక్కడికి చేరుకుంది. అన్నా, మంచిదైంది మీరు వచ్చేశారు. అమ్మ ఇంకా ఇంటికి రానేలేదు. మీరు వెళ్ళి వెతికి తీసుకురండి. అరే, తనేం చిన్నపిల్ల కాదు, మన అమ్మ. తనంతట తానే వస్తుంది. ఇంతలోనే అక్కడికి రాబందు వచ్చింది. పిల్లలు, నేను మీకు విషయం తెలియజేయడానికి వచ్చాను. మీ అమ్మ ఇంకా ఈ లోకంలో లేదు. నా కళ్ళ ముందే తనని ఒక పిల్లి బలి తీసుకుంది. అలా అనకండి మామా. ఇదే నిజం పిల్లలు. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. అలా అని ఆ రాబందు అక్కడి నుండి వెళ్ళిపోయింది. టీను, అమ్మ చనిపోయిన తర్వాత ఇంక నేను ఈ ఇంటికి యజమానిని. ఇక నుండి నీకు ఇంటి మీద అధికారం లేదు. అన్నా, మీరు ఒక అన్నయ్య ఉండి నీ చెల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తారా? అవును, పంపించేస్తున్నాను. ఎక్కడైనా గూడు కట్టుకొని అందులో ఉండటం మొదలుపెట్టు. ఇక నుండి ఈ విలాసవంతమైన ఇల్లు నాది. టీను ఏడుస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రింకు పిచ్చుక తన ఇంటి నుండి బయటకు వచ్చి తన స్నేహితులతో కలిసి దోపిడీ, దొంగతనం, పిచ్చి తిరుగుళ్ళు తిరగడంలోనే తన రోజంతా గడిపేసేది. రోజూ అది ఇదే పని చేసేది. అదింకా ఎప్పుడూ దాని జీవితంలోకి ఎలాంటి కష్టాలు రావని భావించింది. కాని ఒకరోజు రింకు పిచ్చుక, ఓ రింకు పిచ్చుక! తను బయటకొచ్చి చూస్తే ఎదురుగా మోంటూ కోతి తన చేతిలో ఒక లెటర్ పట్టుకుని ఉంది. అలాగే అక్కడ షేర్ఖాన్తో పాటు అడవిలో ఉన్న చాలా జంతువులు కూడా ఉన్నాయి. షేర్ఖాన్ మీరా? రింకు పిచ్చుక, ఈ మోంటు కోతి చేతిలో నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది మీ అమ్మగారి వీరునామా. తను కొన్ని నెలల ముందు దీన్ని ఇతని దగ్గర రాపించింది. వీలునామానా? కానీ పక్షులకు వీలునామాతో పనేంటి? సరే చెప్పండి, తన వీలునామాలో ఏం రాసిందో. నేను చింకీ పిచ్చుక. నా కొడుకు చేసిన పనులకు నేను బాధపడుతున్నాను. నాకు అనుమానంగా ఉంది. నేను చనిపోయిన తర్వాత నా కొడుకు నా కూతుర్ని ఇంట్లో ఉండనిస్తాడో లేదో. అందుకే నేను ఈ వీలునామాని రాయిస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నా కొడుకు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తను నా కూతుర్ని కూడా తనతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వాలి. అలాగే ఒక మంచి అన్నలా తనని చూసుకోవాలి. ఒకవేళ నా కొడుకు ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడంటే తన నుండి ఈ ఇల్లు స్వాధీనం చేసుకొని అనాథ పక్షులకు దానంగా ఇచ్చేయండి. అయ్యో దేవుడా! ఇప్పుడు చెప్పు, మీ చెల్లెలు ఎక్కడుంది? బహుశా తను తన స్నేహితురాల దగ్గర ఉందేమో. ఒకవేళ నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే తనను వెతికి తీసుకురా. లేదంటే ఈ ఇల్లు కేవలం అనాథ పక్షులకు మాత్రమే సొంతమవుతుంది. లేదు లేదు, నేను తనని వెతికి తీసుకొస్తాను. తీసుకురా. రేపు ఉదయం నేను మోంటు కోతిని ఇక్కడికి పంపిస్తాను చూడ్డానికి. అరే, ఏంటి నా దురదృష్టం! ఇప్పుడు తనని వెతికి తీసుకురావాలి. రింకు పిచ్చుక టీనుని వెతకడానికి బయలుదేరింది. కొన్ని గంటల వరకు అటూ ఇటూ తిరిగిన తరువాత తనకొక శబ్దం వినిపించింది. అరే, ఎంత రుచికరమైన మామిడి పండు! ఈ రోజు మజా వచ్చేస్తుంది. ఆహా! అరే, ఇది టీను గొంతులా ఉంది. రింకు ఆనందంతో తన దగ్గరకు వెళ్ళింది. టీను, నా ముద్దల చెల్లి, చివరికి నువ్వు కనిపించావు. తెలుసా నేను ఎప్పటి నుండి నిన్ను వెతుకుతున్నానో? అరే ఓ చెల్లికి అన్నా, నేను టీనుని కాదు, నా పేరు మీను. అలాగే ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. అంటే దీని అర్థం తను టీనులా కనిపించే పిచ్చుకనా? ఇలా చూడు, నా దగ్గర నీకోసం ఒక మంచి ఆఫర్ ఉంది. ఆఫరా? ఏంటా ఆఫర్? రింకు తనకి విషయం అంతా వివరంగా అర్థమయ్యేలా చెప్పింది. అలాగే, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు? నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు టీనులాగా నాతో పాటు మా ఇంటికి పద. మన ఇద్దరం ఆ పెద్ద ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే మన దొంగతనాలు ఇంకా దోపిడీ పనులు కూడా మనం కలిసి ఇంకా బాగా చేసుకోవచ్చు. ఈ ఐడియా బానే ఉంది. ఇంకా ఆ పిచ్చుక రింకుతో కలిసి తన ఇంటికి వెళ్ళింది. పొద్దున్నే మోంటు కోతి అక్కడికొచ్చింది. ఇలా చూడు మోంటు కోతి, నా చెల్లెలు. నేను తనని వెతికి తీసుకొచ్చాను. టీను, నువ్వెక్కడికి వెళ్ళావు? ఇతను నిన్ను ఇంట్లో నుండి పంపించేశాడా? లేదు లేదు, మా అన్నకి నేనంటే చాలా ఇష్టం. తను నన్నెందుకు పంపిస్తాడు? తను నిన్ను ఇబ్బంది పెట్టినా ఏమైనా అన్నా సరే నువ్వు నేరుగా నా దగ్గరికి రా. అర్థమైందా? అలాగే కోతిమామా. తన మాటలు విని మోంటు కోతి వెళ్ళిపోయింది. ఇంకా మీను రింకుతో ఇలా అంది. పదన్నా, వెళ్ళి నా కోసం ఆహారం తీసుకొనిరా, చాలా ఆకలిగా ఉంది. అరే నువ్వెళ్ళు, ఇంతకీ నేనెందుకు వెళ్ళాలి?
చూడు, నేనిక్కడికి నీ చెల్లిలా వచ్చాను. ఒకవేళ నేను వీళ్ళకి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని చెప్పానంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తూనే వెళ్ళు. అలా చేస్తేనే నీకు మంచిది. రింకు వెళ్లి మీను కోసం ఆహారం వెతికి తీసుకొచ్చేది. ఇంకా తను హాయిగా ఇంట్లోనే ఉండేది. రాత్రి కూడా తను ఎప్పుడంటే అప్పుడు లేచి రింకుని ఆహారం అడిగేది. ఇలా తను రాత్రి పగలు రింకుకి నరకం చూపించేది. ఇక తనకి పూర్తిగా విరక్తి వచ్చేసింది. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే అలా చేస్తే మన ఇద్దరి జీవితాలు బాగుపడతాయని. మన ఇద్దరం కలిసి దొంగతనం చేయొచ్చు, అలాగే ఇంత పెద్ద ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చని. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. అవును, నేను నిన్ను మోసం చేశాను. కానీ నీకు ఎందుకంత బాధగా ఉంది? నువ్వు కూడా ఇంతవరకు మోసమే కదా చేసింది. మీ అమ్మ బ్రతుకున్నప్పుడు నువ్వు తనని కూడా మోసం చేసేవాడివి. తను చనిపోయిన తర్వాత నువ్వు నీ చెల్లిని ఇంట్లో నుండి పంపించేశావు. చెప్పాలంటే నువ్వు తనకి అండగా నిలబడాల్సింది. అవును, నువ్వు చెప్పేది నిజమే. మా చెల్లికి నేనంటే చాలా ఇష్టం. నేను తనకి అన్యాయం చేశాను. మా అమ్మని నేను ఎలాగో తిరిగి తీసుకురాలేను, కానీ తనని తప్పకుండా తీసుకొస్తాను. ఒకవేళ తను కనిపించకపోతే? ఒకవేళ తను కనిపించకపోతే జీవితాంతం తనని వెతుకుతూనే ఉంటాను. నేను ఈ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తానంటే తను నాకు కనిపించినప్పుడే. అలా అని రింకు ఇంట్లో నుండి బయటకొచ్చిందో లేదో తనకి ఎదురుగా చింకీ పిచ్చుక, మోంటు కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కనిపించాయి. అరే అమ్మా, నువ్వు బతికే ఉన్నావా? తనను చూసి రింకు కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అమ్మా, నన్ను క్షమించు. నేను నీకు ఇంకా నా చెల్లికి చాలా అన్యాయం చేశాను. రింకు, నేను నిన్ను ఒక బాధ్యత కలిగిన కొడుకు ఇంకా అన్నలా చూడాలనుకున్నాను. అందుకే నేను చనిపోయినట్లు నటించాను. అందులో వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. ఇంకా నువ్వు హాయిగా ఇంట్లో ఉండు. నేను నా చెల్లి టీనుని వెతకడానికి వెళ్తున్నాను. ఇంట్లో ఉన్న తనలా కనిపించే పిచ్చుకని నువ్వు ఇంట్లో నుండి పంపించేయి. ఇంతలోనే మీను కూడా అక్కడికొచ్చింది. ఏమైందన్నా? అమ్మా, తనే ఆ పిచ్చుక. ఎవరినైతే నేను టీనుకు బదులుగా ఇంట్లో పెట్టుకున్నానో. ఈ మాట విని జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. రింకుకి ఏమీ అర్థం కాలేదు. ఏమైందమ్మా? మీరందరూ నన్ను చూసి ఎందుకలా నవ్వుతున్నారు? రింకు నాన్నా, నువ్వు టింకుని ఇంట్లో నుండి పంపించేశాక నేనే తనకి ఐడియా ఇచ్చాను. నేను చెప్పడం వల్లే తను మీనుగా నీకు పరిచయం అయ్యింది. నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఇలా చెయ్యడం వల్ల నీ సొంత చెల్లెలు నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు తెలుస్తుంది అని. అన్నా, నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు. కానీ ఇదంతా చేయమని నాకు అమ్మే నాతో చెప్పింది. నా ముద్దల చెల్లి, ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా మంచి పని. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక నుండి నేను మిమ్మల్ని ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగే గాలి తిరుగుడు మానేసి నీకొక మంచి అన్నలాగా ఇంకా కొడుకునయ్యి చూపిస్తాను. ఈ మాట విని అన్నింటికీ చాలా సంతోషం కలిగింది. ఆ రోజు నుండి రింకు పూర్తిగా మారిపోయింది. తన అమ్మని ఇంకా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటుంది.